హాయ్ అండి. ఈరోజు వీడియోలో దహీ ఓట్స్‌ని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాము. ముందుగా మీరు ఒక చిన్న కప్పు వరకు ఓట్స్‌ని తీసుకొని ఫస్ట్ అయితే గనుక డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. ఇలా కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత మీరు ఒక కప్పు ఓట్స్‌కి ఒక 4 గ్లాసుల వరకు వాటర్‌ని పోసుకోవాలనమాట. మీరు మామూలుగా అయితే గనక ఓట్స్ అనేవి కొంచెం తక్కువ పోసుకున్నా పర్లే. ఇలా రోల్డ్ ఓట్స్ అయితే గనక కొంచెం ఉడకడానికి కొంచెం టైం పట్టిద్దనమాట. ఇలా దగ్గరికొచ్చిన తర్వాత ఓట్స్ అనేవి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే గనక వేసుకోండి. కావాలనుకుంటే మళ్ళీ చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా ఒక కప్పు వరకు ఓట్స్‌ని తీసుకుంటే కప్పున్నర వరకు పెరుగుని వేసుకోవాలనమాట. చూసారు కదా! పెరుగుని వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. పెరుగనేది టేస్ట్‌గా ఉంటే మనకి దహీ ఓట్స్ కూడా టేస్ట్‌గా ఉంటాయనమాట. తర్వాత క్యారెట్‌ని ఈ విధంగా ఒక 2, 3 స్పూన్ల వరకు క్యారెట్‌ని తురుముకొని ఈ విధంగా వేసుకోండి. క్యారెట్ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది బావుంటదనమాట. తురిమేసుకుంటే ఇంకా బావుంటది. కాబట్టి క్యారెట్‌నయితే గనక తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు వేసుకుందాం. ఒక చిన్న గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్‌ని వేసుకొని మనకి ఆవాలు, జీలకర్ర ఇవి ఉంటాయి కదా! తాలింపు దినుసులు అవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అలాగే దీంట్లోకి మనం మిరియాలు ఉంటాయి కదా! ఆ మిరియాలను కూడా ఈ విధంగా మెత్తగా పొడిలాగా తయారు చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కరివేపాకుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మంచిగా వేగే వరకు ఉంచుకోవాలి. చాలా సింపుల్‌గా దహీ ఓట్స్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కడుపు కూడా చక్కగా చల్లగా ఉంటదనమాట. మీరు టిఫిన్ లాగా దీన్ని తయారు చేసుకొని తింటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా వేగిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం ముందుగా చేసుకున్నాం కదా ఓట్స్ దాంట్లో వేసుకోవడం. పైన కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.